ఏపీకి పరిశ్రమలు తీసుకురావడంలో చాలా కష్టపడుతున్నామన్నారు మంత్రి టీజీ భరత్. పరిశ్రమలు వస్తున్నాయంటే సీఎం చంద్రబాబు నాయుడు బ్రాండే కారణమన్నారు. లక్షల కోట్లు పెట్టుబడులు క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నామన్నారు. ఎలక్షన్ ముందు కూడా ప్రతిపక్షంలో ఉన్నవారు తన మీద ఎలాంటి అవినీతి మాటలు మాట్లాడలేదని, సిద్ధార్థరెడ్డిపై డిఫర్మేషన్ కేసు వేస్తారన్నారు. లాస్ట్ దగ్గర 2 yearsలో ఇండస్ట్రీస్ పరంగా తెచ్చే విషయంలో కానీ, ఐటీ కంపెనీస్ తెచ్చే విషయంలో కానీ చాలా కష్టపడుతున్నాం. ఇండస్ట్రీస్ వచ్చేకి ఈ రోజు ఆల్ ఇండియాలో ఏమైనా పెట్టుబడులు పెట్టాలా ఏదన్నా ఉందంటే మన రాష్ట్రం దాదాపు 25% ప్లస్ అట్రాక్ట్ అవుతా ఉంది అండ్ వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ సిబిఎన్ బ్రాండ్. నేను ఎప్పుడు చెప్తా, సిబిఎన్ బ్రాండ్ ఈజ్ సో పవర్ఫుల్, అందుకనే అంత అట్రాక్ట్ చేయగలుగుతున్నాం. దాని భాగంగా వీ హీన్ వర్కింగ్ హార్డ్. ఎవ్రీ క్యాబినెట్లో కానీ ఎస్ఐపిబిలో చూస్తే దాదాపు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు క్లియర్ చేసుకుంటూ పోతున్నాం. మా పని చేసుకుంటూ క్లియర్గా మా సార్ ఇచ్చిన గైడ్ లైన్స్ దాంట్లో వర్క్ చేసుకుంటూ పోతున్నాం. దురదృష్టం కొద్దీ మా మైండ్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు కర్నూలులో ఈరోజు ఒక జోకర్ వచ్చాడు. ఆయనకి ఇంతవరకు రాజకీయాల్లో 2014 నుంచి ఉన్నట్టున్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. 14లో టికెట్ ఏం రాలేదు ఆయనకి, ఎక్కడ 19లో ఉన్నాడు అక్కడ, అప్పుడు రాలే. 24లో ఉంది, ఆయనకి టికెట్ రాలే. ఆయనను ఎప్పుడు వాడుకుంటారంటే ఆయన ఏదో మాటలు మాట్లాడుతుంటారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు స్టేట్ వైడ్ ఆయన కొద్దిగా మాట్లాడతాడు కాబట్టి ఆ జోకర్ని పిలిపియండి అయ్యా, ఆయన ఏదో కొన్ని మాటలు మాట్లాడిపోతాడు, పిట్టకథలు మాట్లాడిపోతాడు అని చెప్పి. ఆయన అన్ని చోట్ల చేస్తుండేది ఒక రకంగా ఉండొచ్చేమో కానీ, బట్ కర్నూలులో వచ్చి నా పైనే నిందలేసి పోతే ఊరుకుంటాం అనుకుంటున్నాడేమో. ఎంతవరకు అపోజిషన్లో ఉండే వాళ్ళు కూడా ఎలక్షన్ల ముందు కూడా ఎవరు చెప్పిన వాళ్ళు లేరని, ఎందుకంటే అది జోక్ తరా ఉంటుంది ఆయన. సో ఈ రోజు ఈయన ప్రూవ్ అయిపోయాడు అనమాట జోకర్ అని, ఎందుకంటే నోటికి వచ్చింది మాట్లాడినాడు. ఇప్పుడు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, ఐల్ బీ టేకింగ్ ఇట్ టు ద కోర్ట్స్. డిఫమేషన్ వేస్తా, క్రిమినల్ డిఫమేషన్ వేస్తా, వదిలే ప్రశ్నే లేదు. ఆయన ఇప్పుడు ఆలోచించాలా, ఎందుకయ్యా నేను కర్నూలుకి వచ్చి నోటికి వచ్చింది మాట్లాడినా అనే ఫీలింగ్ తెచ్చుకోబోతున్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు.